నియో అందిస్తోంది MBBS plus PG degree abroad options with low cost fees. ఈ వారం మన గెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ JR సర్కిల్ శ్రీకాకుళం జిల్లా. సార్ యాక్చువల్గా మీరు 95 వచ్చిన బై ఛాన్స్ వచ్చారా బై చాయిస్ వచ్చారా యూనిఫామ్? కళ్ళ కూడా అనుకోలేదండి పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తాను. యాక్చువల్గా ఆ రోజుల్లో పోలీసులు అంటే భయం, పోలీసులతో సంబంధం ఉంటే ఏదో కేసులు ఇరికించేస్తారని దీని మీదేమో మేము ఎక్కువ షటిల్ ఆడినప్పుడు ఒక కృపాంక్ ఎస్ఐ గారు ఏవి రమణ గారు వచ్చేవారు. షటిల్ ఆడుతుంటే అలా పరిచయం అయ్యి స్టేషన్ రమ్మన్నారు. ఇదేంటి స్టేషన్ రమ్మన్నాడు ఇతను అని, ఇతనికి కేసులు కూడా పెండింగ్ ఉందా అనేసి. మీరు పోస్టింగ్ అవగానే చెప్పారా సార్కి రమణ గారికి? షటిల్ ఆడినా నేను ఉండేవాడిని, వాలీబాల్ ఆడినా నేను ఉండి, క్రికెట్ ఆడినా నేను ఉండేవాడిని. ఇలాగా వీడు ఎప్పుడు ఆడుకుని ఉంటాడు, వీడి ఎలా సంపాదించాడు అని చెప్పేసి ఒక డౌట్. ఇప్పుడు కూడా మా ఊరిలో డౌటే. మీరు వెళ్ళేసరికి అక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏముందండి? నక్సలైట్తో మాకు మూమెంట్ ఎక్కువ ఉండేది. విపరీత నక్సల్ మూమెంట్ ఉంది అక్కడ. ట్రైనింగ్ వచ్చిన కుర్రోలు అక్కడ వేస్తే బాగుంటుందని మాకు వేసేసారు. దోనిబేలో నుంచి నేను వెళ్ళే టైంకి ఎస్ఐ ఎవడో ఎక్కడ ఉంటాడో ఎవడో వాడు తెలియదు. అని ఎస్ఐ గౌడ్ అంటారు, జవాన్ బాబు అంటారు. అలాంటిది నేను వెళ్ళిన తర్వాత శ్రీకాకుళంలో ఎస్ఐ అంటే ఒక హీరోగా చూస్తారు. శ్రీకాకుళంలో హీరోగా చేశానండి ఉద్యోగం. రౌడీజంని కంట్రోల్ చేసాం. ఎక్కడ ఎక్కువ ఉండేది రౌడీజం? 2 టౌన్, ఇల్లిస్పురం, దమ్మల వీధి, తర్వాత రెల్లి వీధి చాలా దారుణంగా ఉండేది. నేను గ్యాప్లో ఉన్నాను. నేను అటు నుంచి లేడీస్ వస్తున్నాను, కాలేజీ నుంచి వస్తున్నాను. వాళ్ళనేమో అల్లరి పెడుతున్నాను, మా ఆడవాళ్ళని అల్లరి పెడుతున్నాను. ఎవడరా మాకు అడగడానికి అన్నాను. ఎవడరా అంటే మాత్రం 6 వెళ్ళేసి మఫ్టీలు ఉండేవాడిని. టోపీ గీపీ అంతా గేటప్ అంతా సపరేట్గా ఉండేది. పట్టుకుని స్టేషన్ తీసుకెళ్ళి మొత్తం రౌడీజం ఉంది కంట్రోల్ అయిపోయిన తర్వాత మరి వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు దేనికంటే వీళ్ళు ఆటలు సాగడం లేదు అని చెప్పేసి ఇంకా మన మీదేమో ఆదాం గారు రౌడీని రోడ్ల మీద కొట్టేవారు. ఎక్కడ రౌడీ ఉన్నాడో ఆడ ఏరియాలో తంతే వాడికి ఇంకా రెండోసారి తలెత్తడం అనేది జనాలకు తెలుస్తుంది. ఇంకా తప్పు చేస్తే ఇంకా పోలీసులు ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళకి ఒక మీ దృష్టిలో కౌన్సిలింగ్ అంటే మాటలతోనా లాఠీతోనా? ఇప్పుడు మీరు దోనిబేలు అడిగితే మీ ఎస్ఐ పేరు అడగండి, నా పేరు చెప్తా. ఇప్పుడు వదిలేసి 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు. నాకన్నా ముందు 2 ఎస్ఐలు వేశారు. ఆ 2 ఎస్ఐలు వెళ్ళే నన్ను వేశారు. మరి 2 వెళ్ళలేదు నాకు తెలియదు కదా, నన్ను ఎందుకు వేశారు నేను అడిగితే నేను కూడా ఆలోచించాను. అంటే నాకు నచ్చని పోస్టింగ్, నేను ఒకటే డిసైడ్ అయ్యాను, అయితే ట్రాన్స్ఫర్ లేదా పబ్లిక్ కంట్రోల్ అని చెప్పేసి దీని మీద వెళ్ళాను. చెప్పండి, బాగా గుర్తుంటున్న కేసు. స్నాచింగ్ జరిగింది ఉదయం 3 సాయంత్రం 3, ఉదయం 3 సాయంత్రం 3, ఉదయం 3 సాయంత్రం 3 జరిగింది. 6 రోజులు జరిగింది. వాడిని నేనే పట్టుకుంటాను సార్ అన్నాను, నేనే పట్టుకున్నాను. ఎలా దొరికాడు? ఇప్పుడు ముద్దాయి పట్టుకున్న తర్వాత అందరూ సపోర్ట్ చేయడం పద్ధతి బాగుంది. నా దగ్గర పనిచేసిన వాడే నన్ను. సార్, పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక మర్డర్ అయితే పోలీస్ స్టేషన్ ఎదురుగా కొండ మీద డెడ్ బాడీ పెట్టి దాచుకున్నాడు కదా. ఒక పిల్లల్ని తీసుకెళ్ళి కిడ్నాప్, అంటే చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి కిడ్నాప్ పెట్టి కొండ మీద పెట్టారు. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ DHP ఉంటాయి, నైట్ HP ఉంటాయి. ఇది వరకు నేరం చేసేవాళ్ళు ఒక సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఎవరు చేస్తారో అర్థం కావట్లేదు. ఇంజనీరింగ్ స్టూడెంట్లు, తర్వాత ఈ డిగ్రీ స్టూడెంట్లు ఈ వ్యసనాలకు అలవాటు పడి గట్టింగ్లు అలవాటు పడిపోయి వీళ్ళు వాడికి 10 lakhs అప్పు కావాలి. వాడు ఏం చేశాడు, ఒక యాప్కి వెళ్ళి వాడు క్లిక్ చేస్తే వాడితో మాట్లాడి అన్నీ చేస్తే 9,75,000 రూపాయలు కట్టాడండి. మరి అతనికి ఏమన్నా చెప్పండి. ఆ 25,000 కట్టలేకపోయా. మరి అది కట్టితే బాగుంది, అదే అన్నాను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ JR సర్కిల్ శ్రీకాకుళం జిల్లా. పేరు ఆదాం గారు. ఆదాం గారు 1995 పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఎస్ఐ నుండి శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం అన్ని ప్రాంతాల్లో పనిచేశారు. ప్రస్తుతం JR పురం సర్కిల్గా పనిచేస్తున్నారు. ఆయన డిపార్ట్మెంట్కి వచ్చేసిన టైంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సీతంపేట,
ఆ ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేశారు. తర్వాత శ్రీకాకుళంలో సిసిఎస్లో పనిచేశారు. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా పనిచేశారు. సీతంపేట లాంటి ఏరియాలో పనిచేస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో ప్రజల మనోభావాలు ఉంటాయి. అక్కడ పోలీసింగ్ ఏ విధంగా ఉండేది. అదేవిధంగా రూరల్లోకి వచ్చేసరికి డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంది. పబ్లిక్ పోలీస్కి మధ్య ర్యాప్ ఎలాగ ఉంటుంది. ఇంకా సిటీలో అర్బన్ తీసుకుంటే అర్బన్లో ప్రజలు పోలీసుల పట్ల ఏ విధంగా ఉంటారు అనే 3 ప్రాంతాలతో పాటు ఆయన సిసిఎస్లో పనిచేస్తున్నప్పుడు మంచి మంచి కేసులు కనిపిస్తుంటాయి. ఆ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి ప్యాషన్గా ఉంటే ఇన్వెస్టిగేషన్ దొరుకుతుందా, లేదు డ్యూటీగా ఉంటే దొరుకుతుందా అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, యాక్చువల్గా మీరు 95లో వచ్చిన బై ఛాన్స్ వచ్చారా, బై చాయిస్ వచ్చారా యూనిఫామ్? నేను అయితే కళ్ళ కూడా అనుకోలేదండి పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తాను. మాది పల్లెటూరు కాదు, టౌన్ కాదు. ఆ ఏరియాలో యాక్చువల్గా ఆ రోజుల్లో పోలీసులు అంటే భయం. ఎక్కడండి మీది? కురుపాం. పోలీసులు అంటే భయం. అంటే కామన్గా ఏదో పోలీసులతో సంబంధం ఉంటే ఏదో కేసులు ఇరికించేస్తారని దీని మీదేమో మేము ఎక్కువ చేసే అంటే భయం ఉండేది. మీ నాన్నగారు? మా నాన్నగారు ఇదండి వ్యవసాయ కూలి. అయితే నేను షటిల్, క్రికెట్, వాలీబాల్ అన్నీ ఆడతాను. ఆడినప్పుడు షటిల్ ఆడినప్పుడు ఒక ఎస్ఐ గారు కురుపాంకి ఎస్ఐ గారు ఏవి రమణ గారు వచ్చేవారు. ఏవి రమణ గారు వచ్చేవారు. అతనితో షటిల్ ఆడుతుంటే అలా పరిచయం అయ్యి స్టేషన్ రమ్మన్నారు. అతను స్టేషన్ రమ్మంటే ఇదేంటి స్టేషన్ రమ్మన్నాడు ఇతను అని చెప్పేసి మేము డౌట్ అంటే మా ఫ్రెండ్స్లో అనుకునేవాళ్ళం. అనుకుని ఎందుకు ఇలా అడుగుతున్నారు ఇతనికి కేసులు కట్టే పెండింగ్ ఉందా అనేసి యాక్చువల్గా ఫ్యాక్ట్, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అయితే సర్లే ఒకసారి మేము రోడ్డు మీద తిరుగుతుంటే అంటే షికారు చేస్తుంటే ఇతను వచ్చారు. పెట్రోలింగ్కి వచ్చారు. మాకు కనిపించి మాట్లాడి ఇక్కడే తిరుగుతున్నారు అంటే మామూలుగా ఇలా వచ్చాం సార్ అని చెప్పేసి అంటే స్టేషన్కి వెళ్దాం అన్నాను. మరి బై ఛాన్స్ అతను నేను దొరికిపోయాను కాబట్టి బండి ఎక్కించారు. 2 బుల్లెట్. అదే ఫస్ట్ టైం బుల్లెట్ ఎక్కడం ఇదంతా. ఇదేట్రా నన్ను తీసుకెళ్తున్నారు సర్లే అని చెప్పేసి ఏదో చూద్దాం అని చెప్పేసి నేను స్టేషన్కి వెళ్ళడం జరిగింది. స్టేషన్లో కూర్చొని సార్ పరిచయం కాబట్టి అదో టీ తాగుతావా ఏం తింటావా అని అడిగారు. ఏం వద్దు సార్ అని చెప్పి అన్నాను. లేదు వచ్చాక మనం ఎలాగా షటిల్లో టీ గడ్డ తాగుతాను కదా, టీ తెప్పిస్తాను తాగాను. టీ తెప్పించారు, టీ తాగాను. టీ తాగిన తర్వాత మేము తర్వాత చిన్న ఇదే ఏర్పడింది. అంటే పర్వాలేదు ఎస్ఐ గారు అని చెప్పేసి అనుకున్న తర్వాత అతను ప్రతిసారి అంటే షటిల్కి వచ్చేవాళ్ళు. షటిల్కి వచ్చి మాట్లాడుతూ అలా పరిచయం బాగా ఏర్పడి ఇంకా సాయంత్రం పూట స్టేషన్కి వెళ్ళడం ప్రారంభించాం. అతను సార్ రమ్మని వాళ్ళు. అతను అంటే అది పెద్దగా హెవీ స్టేషన్ ఏం కాదు, నార్మల్ స్టేషన్. అది హెవీ స్టేషన్ కాదు, పెద్ద గొడవలు కూడా ఉండవు. అయితే సార్ కూర్చొని అలా చేస్తే ఒక ఇది ఏర్పడింది. సర్లే సార్ మంచివాళ్ళలాగా ఉన్నారు అని చెప్పేసి అతనితో ఫ్రెండ్షిప్ ఉండేవాళ్ళం. అలాగా నడిచేది. ఎందుకు పిలిచారు మీకు? సరదాకి. అతను ఏంటంటే అతను పిలిచింది సరదాకి పిలిచాడు. అంటే మేము ఈ షటిల్ ఆడడం దీని మీద పరిచయం మీద సరదాకి పిలిచాడు. అతను పిలిచాడు. పిలిస్తే పని చెప్పేవాడు కాదు, మాటల కోసం ఓన్లీ మాట్లాడడానికి సరదాగా. అతను కూడా కొత్త, అతనికి ఊరు కొత్త, ఎవరు పరిచయం లేదు. షటిల్ మేము ఫ్రెండ్స్ కాబట్టి మాతో అతను ఫ్రెండ్షిప్ చేస్తూ మా ఫ్రెండ్షిప్ అలాగా లైజన్ మెయింటైన్ చేసి ఆ తర్వాత ఫైన్ డే ఈ రిక్రూట్మెంట్ పడ్డది. విశాఖపట్నం జోన్కి 18 పోస్టులు పడ్డాయి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకి 18 పోస్టులు పడ్డాయి. ఆ 18 పోస్టులనేమో చూసాం మనకేం వస్తుంది అనేసి ఒకసారి ఆలోచించాం. సర్లే పెట్టడం మన ధర్మం, రాకపోవడం దేవుడి దయ అని చెప్పేసి అప్లై చేశాం. అప్లై చేస్తే ఫస్ట్ దాంట్లో రిటర్న్గా సెలెక్ట్ అయ్యాం. సెలెక్ట్ అయితే 1:2కి పిలిచారు. అంటే 2800 మంది రాశాను 18 పోస్టులకి. దాంట్లోనేమో 1:2 సెలెక్ట్ చేస్తే దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. కానీ నేను నమ్మలేదు పోలీసులో ఉద్యోగం ఇస్తారని. అయితే నేను నమ్మలేదు. అంటే అప్పుడు నమ్మకం ఉండేది, తెలియదు కదా పోలీస్ అంటే భయం ఇదంతా ఉండేది. మీరు పోస్టింగ్ అవగానే చెప్పారా సార్కి, రమణ గారికి? అందరికీ చెప్పాను. ఏమన్నారు ఆయన? అతను అంటే మేము ఊర్లోని చాలా తిరిగేవాళ్ళం.
అర్థమైందిలేండి. చాలా విచ్చలవాడు తిరిగి షటిల్ ఆడినా నేను ఉండేవాడిని, వాలీబాల్ ఆడినా నేను ఉండి, క్రికెట్ ఆడినా నేను ఉండేవాడిని, కబడ్డీ ఆడినా నేను ఉండేవాడిని. ప్రతి దాంట్లో మా ఊర్లో ఉండేవాడిని. ఇలాగా వీడు ఎప్పుడు ఆడుకుని ఉంటాడు, వీడి ఎలా సంపాదించాడు అని చెప్పేసి ఒక డౌట్. ఇప్పుడు కూడా మా ఊళ్ళో డౌటే. నేను ఇప్పుడు పోలీస్ అంటే మా ఊర్లో నమ్మరు, నిజమా అని అంటారు. దీంట్లోనేమో రోజుకి ఒక గంట, ఏదో టైంలో గంట చదివేవాడు. గంట చదివేసి అక్కడ కోచింగ్ గీచి ఏం లేదు, అలాగే ఇంటి దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేయడం, ఎవరో ఫ్రెండ్స్ దగ్గర ఉంటే ఏదైనా డౌట్లు క్లియర్ చేసుకోవడం. మాకు మేషాలు ఉండేవాళ్ళు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు మీ అడిగితే చెప్పేవారు. దాని మీద అదొకటి మొత్తం పద్ధతిలో నడిచిన తర్వాత సార్ యూనిఫామ్ వేసుకుంటే రమణ గారు ఏమన్నారండి? నాకు కౌగిలించుకున్నారు. శిష్య నీకు ఇది బాగా సక్సెస్ అయ్యావు. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన అంటే ఐ థింక్ మేబీ నో మోర్. అయ్యో. అలాగే వరదరాజు గారి బ్రదరు అప్పుడు మా ఊర్లో వస్తే నేను సెలెక్ట్ అయినప్పుడు అతను కూడా కలిసి అతను కూడా కొన్ని సలహాలు ఇచ్చిన తర్వాత మరి తప్పదు కదా అని చెప్పేసి నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. 11 నెలలు ట్రైన్ చేసి, యాక్చువల్ 9 నెలలు ట్రైనింగ్, మధ్యలో ఎలక్షన్ రావడం, మరొక 2 నెలలు ఎక్స్టెన్షన్ అయింది. 11 ఎక్కడండి? నేను దోనిపై చేశాను. మీకు అంటే కొత్త అని చెప్పేసి ఆ ఏరియాలో మూమెంట్ ఎక్కువ ఉందని చెప్పేసి మేము కొత్తగా వచ్చాం, మాకు తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. మీరు వెళ్ళేసరికి అక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏముందంటే నక్సలైట్తో మాకు మూమెంట్ ఎక్కువ ఉండేది, విపరీత నక్సల్ మూమెంట్ ఉంది అక్కడ. ఈ కొత్త ట్రైనింగ్ వచ్చిన కుర్రోలు అక్కడ వేస్తే బాగుంటుందని మాకు వేసేసారు. మా బ్యాచ్కి 2 వచ్చాయి, ఈ జిల్లాకి 2 సెలెక్ట్ అయ్యాం. అంటే మా అలాట్ అయ్యాం. జీవి రమణ అనేసి అతను సీత పెట్టేశారు, నాకేమో దోనిపై వేశారు. నేను 4 years అక్కడ చేశాను. 4 years చేసి నక్సలైట్ రోజు రైడ్లు గట్టి తిరిగేసి ఇంకా. అంటే మీ టైంలో కోంబింగ్ వెళ్ళడం జరిగింది, విపరీతంగా ఉండేది. కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగాయి. నాకు 2 సార్లు జరిగిందండి, 2 సార్లు జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అయితే మేము జడలేదు, నక్సలైట్లు తిరుగుతున్నారు కానీ అంటే నెక్కే దొరికితే మాత్రం. అంటే మేము ఒక ట్రైనింగ్ అప్పుడు కొత్తగా ట్రైన్ చేసాము. ఈ గ్రెయిన్స్ కూడాను చేయడం జరిగేది. దాని మీద ఒక విపరీతమైన బోల్డ్ వచ్చేసింది, ధైర్యం. దోనిపై తర్వాత శ్రీకాకుళం 2 Town చేశానండి. అక్కడ 4 years చేశాను. అప్పుడు ఎవరండి మీకు సర్కిల్ ఎవరు? సత్యనారాయణ గారు అని. ఎస్పీ గారు అప్పుడు సునీల్ కుమార్ గారు ఎస్పీ గారు. నేను దోనిపల్లి పనిచేసినప్పుడు నెక్స్ట్ ఎస్పీ గారు పూర్ణచంద్రరావు గారు. సునీల్ కుమార్ గారితో మీరు 4 సంవత్సరాలు పనిచేశారా? చేశాను. అంటే ఆయన 2 years చేసినట్లున్నారు సార్. 2 years. తర్వాత మళ్ళీ 2 years శివధర్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు వచ్చారు. మొత్తం 3 ఎస్పీల దగ్గర చేశాను శ్రీకాకుళం 2 Town. సునీల్ కుమార్ గారు మీకు బాగా అనుబంధం ఉన్నట్లుంది. సార్ యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుందండి? ఆ స్టైల్ ఆఫ్ యాక్షన్ చాలా దినిగా ఉంటుంది. ఏది చేసినా సరే కంగారు పడరు, ఏం చేయాలా అనేది ఆలోచించి చేస్తారు. బాగా చేసేవారు. అప్పుడు మేము కొత్త కాబట్టి ఆయన గైడెన్స్ మీకు ఎలాగ ఉందండి? చాలా బాగుండేది గైడెన్స్. సాధారణంగా సునీల్ కుమార్ గారి ఫంక్షన్లో ఎవరైనా తప్పు చేస్తే వాడిని తీసుకొచ్చి కొట్టడాలి అనే ఇంటెన్షన్ కాకుండా ముందు వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి, మాటలతో మార్చాలనేది ఆయన స్టైల్ ఉంటుంది. అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశారా? కొట్టడం పదం అతని దగ్గర ఎప్పుడు లేదండి. అదే ఎప్పుడు లేదు. మమ్మల్ని చెప్పేవారు ఇలా చేయండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవారు. ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో. అది కొట్టడం ఎప్పుడూ లేదు. అతను మేమే ఇదేది కౌన్సిలింగ్ చేసేవాళ్ళం తప్ప కానీ సార్కి చెప్పేవాళ్ళం, సార్ ఇలా జరిగింది ఏ సిచ్యువేషన్. ఆయన దగ్గర బాగా నచ్చిన గుణం ఏంటండి? ఒక స్టైల్ ఉంటుంది, వర్క్ స్టైల్ అంటే ధైర్యవంతుడండి. ధైర్యం అతనికి, విపరీతమైన ధైర్యం అతనికి. ఇదేంటంటే మనం తప్పు చేయలేదు కాబట్టి మనం ఎవరికి జడవలసిన పని లేదనే ధైర్యం అతనికి ఎక్కువ. అదే ఇది మాకు కూడాను ఉండేది. అది కాకుండా ఆయన పేపర్ వర్క్ బాగా చేస్తారు. మీరు నేర్చుకున్నారు ఆయన దగ్గర? పేపర్ వర్క్ దేనికంటే ప్రతిదీ కూడాను మాకు అప్పుడప్పుడు కౌన్సిలింగ్ చేసేవారు సార్ శ్రీకాకుళం ఉండేటప్పుడు చెప్పేవారు. దాని ప్రకారం కూడా మేము కొంత, అంటే మేము కొత్త కదా, నేను చేసే దోనిపై నాకేం అక్కడ ఏం వర్క్ ఏమి ఉండదు. లా అండ్ ఆర్డర్ పరంగా అంతా నక్సలిజం తప్పు కానీ వేరే ఇది ఉండదు. తర్వాత పబ్లిక్ కూడాను వాళ్ళకేం తెలియదు. దోనిపైలో నేను వెళ్ళినప్పుడు, నేను వెళ్ళే టైంకి ఎస్ఐ ఎవరో తెలియదు వాళ్ళకి. ఎస్ఐ ఎవడో ఎక్కడుంటాడో ఎవడో వాడు తెలియదు వాళ్ళకి. ఎస్ఐ గౌడ్ అంటారు, జవాన్ బాబు అంటారు అక్కడ.
అంటే దగ్గర ఉంది జమాన్ కాబట్టి బాబు అంటారు. బాబు అంటారు. అది ఎవరు ఎస్ఐ తెలియదు కాబట్టి ఎస్ఐ గౌడ్ అంటారు. అంటే కళ్ళ ముందు కనబడేది జవాన్ కాబట్టి ఎస్ఐ జవాన్ బాబు. బాబు ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి గాడు. అలాంటిది నేను వెళ్ళిన తర్వాత ఇతను పెద్దోడు, ఇతను ఏదో ఇది అంటే వాళ్ళ దగ్గర పరిచయమైన వాళ్ళని మనం ఏం చేసేవాళ్ళం అంటే, నేనేం చేసాను నక్సలిజం దీంట్లో కదా రైడ్కి వెళ్ళినప్పుడు ఎవరైతే ఇక్కడ ఎక్కువ సంవత్సరాలు చేశారో వాడిని ఐడెంటిఫై తీసుకెళ్ళేవాడిని. బై వాకే ప్రికాషన్ మెజర్ తీసుకుని నడుచుకుని వెళ్ళేవాడు. ఆ ఊర్లోని ఒక కానిస్టేబుల్ బాగా తెలుసాను 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశాడు అనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి నువ్వు అక్కడుండు నేను అంటుంటే వాళ్ళు చూస్తే పబ్లిక్ చూస్తుండేవాళ్ళు. చూసి ఇతను పెద్దోడు వీళ్ళందరూ కాదు అని చెప్పేసి వాళ్ళ దాంట్లో వచ్చింది. అప్పుడు నేను ఏజెన్సీలో తిరిగేటప్పుడు ఈ కొన్ని ట్యాబ్లెట్స్ పట్టుకు తిరుగుతుండేవాడిని. అంటే ఆ ఏరియాలో అంత లూప్లైన్కి ఎవరు వెళ్ళేది లేదు, మెడికల్ టీం కానీ ఇంకెవరు వెళ్ళేది లేదు. మేము ఎలాగ రైడ్కి వెళ్తున్నాం కాబట్టి మేము ప్రతి ఊరు టచ్ చేస్తాం కాబట్టి మేము ఏం చేసేవాళ్ళంటే నేను బై ఫ్యాక్ట్ మెడిసిన్స్ తీసుకెళ్ళేవాడిని. అక్కడ ఎక్కువ ఏజెంట్స్ వస్తాయి, ఏజెంట్స్లో మలేరియా వస్తుంది. మలేరియా సంబంధించిన ట్యాబ్లెట్స్ క్లోరోక్విన్, ప్రేమక్విన్, అలాగే బ్రూఫెన్, తర్వాత కోడాడర్మం ఎక్కువ అదే పట్టుకు తిరుగుతుండేవాడిని. తిరుగుతున్న తర్వాత ఎవరికైతే ఈ జ్వరం ఉంటుందో ఇది ఇచ్చేవాడిని. ఒక డోసు డాక్టర్ దగ్గర సలహా తీసుకుని ఎలాగేయాలి సార్ అంటే అతనేమో చెప్పేవాడు, నేను రాసుకొని ఆ డోసు ఇచ్చేవాడిని. మూటలు కట్టేసేవాడిని, పొట్లం కట్టేసి ఉండేది. అది 4 సార్లు వేయాలా, రాత్రికి వేయాలా, ఉదయం వేయాలా, మళ్ళీ రాత్రికి వేయాలి, ఉదయం 4 డోసులు ఏమంటే వాళ్ళకేం చెప్పేసి 4 పొట్లాలు ఇచ్చిస్తే వాళ్ళు తగ్గిపోయి తర్వాత ఏమో ఇతను చాలా మంచిగా ఉన్నాడు అని చెప్పేసి అలాగా. శ్రీకాకుళంలో మీకు బాగా మెమరబుల్ ఏంటంటే 4 సంవత్సరాలు పనిచేశారు. శ్రీకాకుళంలో ఎస్ఐ అంటే ఒక హీరోగా చూస్తారు. శ్రీకాకుళంలో హీరోగా చేశానండి ఉద్యోగం. రౌడీజంని కంట్రోల్ చేసాం. ఎక్కడ ఎక్కువ ఉండేది రౌడీజం? టూ టౌన్ ఇల్లిసిపురం, దమ్మల వీధి, తర్వాత రెల్లి వీధి చాలా దారుణంగా ఉండేది. బాగా గుర్తున్న సంగతి చెప్పండి. నేను దోనుబై ఎస్ఐ చేసినప్పుడు నాకు ఎస్పీ గారు రమ్మన్నారు, పూర్ణచంద్ర ఎస్పీ గారు రమ్మన్నారు. నేను శ్రీకాకుళం రమ్మంటే నేను వచ్చాను. ఉదయం వెళ్ళి సార్ని కలిస్తే సాయంత్రం రా అని అన్నారు. గెస్ట్ హౌస్ ఉండి సర్లే అని చెప్పేసి నేను 7th క్లాస్ చదివినప్పుడు ఎన్సీసీ, నేను ఎన్సీసీ టైంలో శ్రీకాకుళం వచ్చేవాడు. ఎన్సీసీ సంబంధించిన ఆఫీసర్ ఉండేది, హాస్టల్ దగ్గర ఉండేది గ్రౌండ్. అప్పుడు చూశాను, అప్పుడు వచ్చాను కదా ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అక్కడికి ఆ రోజు వెళ్తుంటే ఈ రైల్వేకి సంబంధించిన కుర్రోళ్ళు ఇటు నుంచి వాళ్ళు వెళ్తున్నారు, నేను గ్యాప్లో ఉన్నాను. నేను అటు నుంచి లేడీస్ వస్తున్నారు, కాలేజీ నుంచి వస్తున్నారు. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళనేమో అల్లరి పెడుతున్నారు. అల్లరి పెడితే నేను వెళ్ళాను, ఎందుకంటే ఆడవాళ్ళని అల్లరి పెడుతున్నాను, నువ్వెవడరా మాకు అడగడానికి అని అన్నాను. ఎవడరా అంటే మాత్రం తోలు తీస్తాను, మీకు వేషాలు ఆడుతున్నారంటే ఆడవాళ్ళని, అదే మీ ఆడపిల్లని చేస్తే అలా చేస్తారా మీరు, వేషాలు ఆడుతున్నారంటే పబే హ్యాండ్స్ అన్న పబే అని చెప్తే పద్ధతి ఉండదు అని చెప్పేసి వాళ్ళ మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ఇచ్చేది. అప్పుడు నేను అనుకున్నాను ఇక్కడ నేను చేస్తే ఎలాగుంటుందో, నాకు వేస్తే ఎలాగుంటుందో అని చెప్పేసి అనుకున్నాను. తప్ప అనుకున్నాను. అయితే అయిన తర్వాత ఈలోగా జరిగిపోయిన తర్వాత సునీల్ కుమార్ సార్ వచ్చారు. ఆ సార్ మార్చిపోయారు, సునీల్ కుమార్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత నాకు 2 టౌన్ వేశారు. 2 టౌన్ చాలా హెవీ పోలీస్ స్టేషన్. అది హెవీ అంటే ఎంత తెలు కదా, అన్నీ ఉంటాయి అక్కడ. అఫీషియల్ తలుగా మూమెంట్ ఉంటుంది, రౌడీజం ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, అన్నీ నాకే ఇచ్చారు. అయితే మీకు శ్రీకాకుళం 2 టౌన్ వేశారు. నేను అనుకున్నది అంటే నేను అనుకున్నాను చేద్దామని చెప్పేసి. ఎక్కడైతే ఈ రౌడీజం ఉంటుందో నాకు యాక్చువల్ శ్రీకాకుళం టచ్ ఉంది. మొదటి ఇప్పటి నుంచి రావడం, ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు. దాని మీద ఏమో శ్రీకాకుళం టచ్ ఉంది. టచ్ వాళ్ళు అంటుండేవాళ్ళు, ఈ దమ్మల వీధి, తర్వాత మండల వీధి, తర్వాత ఇలిసిపురం, తర్వాత ఇవంతా కూడాను రౌడీజం అని చెప్తుండేవాళ్ళు. సరే మనకెందుకు అంటే అప్పుడు ఉద్యోగం లేదు. 2 టౌన్ వేశారు. 2 టౌన్ వేస్తే ఫస్ట్ రైల్వే మీద పడ్డాను. ఫస్ట్ రైల్వే మీద పడ్డా. దేనికంటే మనకి సెంటర్ స్కూల్ ఉంది బ్రిడ్జ్ పక్కన. అక్కడ నుంచి రైల్వే వీధి సైడ్ నుంచి రావాలి పిల్లలు.
నాకు ఆల్రెడీ అదొకటి గుర్తుంది. ఇది ఒకటి జరుగుతుంది ఏంటంటే పిల్లలు రోడ్ సైడ్ నుంచి వస్తే అంటే వీధి సైడ్ నుంచి వస్తే అక్కడ 5-6 ఈ కాసి ఏం చేసేవాళ్ళంటే పిల్లల్ని అల్లరబెట్టేవాళ్ళు, పట్టుకొని అల్లరబెట్టేవాళ్ళు. పెడితే నేను నాకు ఎలాగ టచ్ ఉంది కదా, నేను కాసాను. నేను అప్పుడు కొత్త, నేను యూనిఫామ్లో ఉన్నారు, మఫ్టీ ఒక 6 ఏళ్ళలో 6 వెళ్ళేసి మఫ్టీలు ఉండేవాడిని. టోపీ గీపీ అంతా గేటప్ అంతా సపరేట్గా ఉండేది. పట్టుకుని స్టేషన్ తీసుకెళ్తే వీళ్ళు వచ్చారు, రైలు వీధులు అందరూ వస్తే నేను మొత్తం అందరూ వచ్చేవారు. అందరూ వస్తే నేను అన్నాను, మీరు 4 రండి, మీ పిల్లలతో మాట్లాడండి, వాళ్ళు చేసిన తప్పు అయితే పంపించేస్తాను, వాళ్ళు చేసింది రైట్ అంటే మీరేం చెప్తారు చెప్పండి అనేసి అంటే వచ్చి 4 వచ్చారు, మాట్లాడిన తర్వాత తప్పని తేలిపోయింది. ఆ పెద్ద మనుషులు వాళ్ళందరూ పట్టుకెళ్ళిపోయారు. మరి తప్పు కదా ఆ విషయం చేయడం, వేరే పిల్లల్ని చదువుకున్న పిల్లల్ని అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి చాలా గట్టి కౌన్సిలింగ్ చేశాం. కౌన్సిలింగ్ చేసిన తర్వాత అక్కడ తగ్గింది. హిల్స్పురం బ్యాచ్ నాకు ఒక లేడీ ఫోన్ చేసింది, సార్ మీరు కొత్తగా వచ్చారట ఎస్ఐ గారు, ఇక్కడ చాలా దారుణం జరుగుతుంది అని చెప్పేసి అంటే అక్కడ మనం నిఘా వేసాం. అలాగే మండల వీధులు మన 2 టౌన్ ఏరియాకి వచ్చే అల్లరి పెడుతుండేవాళ్ళు, వాళ్ళకి ఒక కౌన్సిలింగ్. తర్వాత పెద్దపాడు వాళ్ళది ఎక్కువ ఉండేది, వాళ్ళతో ఎక్కువ ఉండేది. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేసాం. మొత్తం రౌడీజం ఉంది కంట్రోల్ అయిపోయిన తర్వాత మరి వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు దేనికంటే వీళ్ళు ఆటలు సాగడం లేదు అని చెప్పేసి ఇంకా మన మీదేమో తప్పుడు ఆరోపణలు పిటిషన్లు పెడుతున్నారు. అదంతా తెలుసు కదా. అంతా మీకు ఫస్ట్ ఎదురయ్యాడు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, అక్కడ దొరికారు పట్టుకున్నాను. తోలు తీసా అన్నాడు, అమ్మే మరి ఇంకా వాళ్ళకి ఇంకా ఆ ఏరియాకి అంటే బయటకు వస్తే నన్ను చెప్పి రావాలని పద్ధతి చేశాను. అంత దీనికి చేశాను రైల్వేది. అది ఎవరి మాట వినరు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకి ఆర్ట్స్ కాలేజ్ అటువైపు కూడా తిరిగారు. మొత్తం ఇంకా తిరగడం అంటే మరి తిరగలేదు, మీకు ఇదే పని. మరి కంట్రోల్ చేయాలంటే మనం ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఓకే పెద్దపాడలో కూడా కంట్రోల్ చేస్తారు. రౌడీ 2 టౌన్కి వచ్చి ఎవడైనా ఇంకా తోక జాడించేది ఏం లేదు, ఇంకా అంత కంట్రోల్ చేసాం. కంట్రోల్ లేకపోతే 4 years చేయం కదా ఉద్యోగం. సార్ మీరు రౌడీస్ని అందరూ తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం మఫ్టీ లెవెల్ తీసుకొచ్చారు, కానీ మీరు చెప్తున్న హిల్స్పురం కానీ మండలి వీధి కానీ కొంతమంది రాజకీయ నాయకుల సహకారంతో కూడా నడిచేవారు. వాళ్ళు ఎవరైనా అప్పుడు డైరెక్ట్గా గవర్నమెంట్కి ఇన్వాల్వ్మెంట్ చేస్తే గవర్నమెంట్ ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా మీ ఆఫీసుల ద్వారా? నాకైతే ఇబ్బంది అయితే పెట్టలేదు. ఆఫీసర్లు దేనికంటే ఉద్యోగం చేసాం కానీ ఆఫీసర్లు కూడాను కంపల్సరీ ఆఫీసర్ వాచ్ చేస్తారు కదా, మరి తప్పు చేస్తాను రాంగ్ చేస్తాను అనేది వాచ్ చేస్తారు. లేకపోతే 4 సంవత్సరాలు చేయను కదా అక్కడ. కొంతమంది ఉండేవారు, ఇన్వాల్వ్మెంట్ ఉండేది. దాని మీదేమో నాకు లాస్ట్గా వాళ్ళ ప్రోద్బలంతో నాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎక్కడికి? మళ్ళీ ఏజెంట్ చేశారు నాకు. అంటే అప్పుడు ఎలక్షన్ టైం, నువ్వు ఏజెంట్ చేసావు కాబట్టి అప్పుడు వై నాగిరెడ్డి ఎస్పీ గారు మనకి, నువ్వు ఏజెంట్ చేసావు కాబట్టి ఏజెన్సీ నాకు అవసరం, అది నువ్వు చేయాలని చెప్పేసి అంటే మరి వెళ్ళిపోయాను. ఇంకా మరి సార్ మాట కాదనక. శ్రీకాకుళంలో మీరు పనిచేస్తున్న సమయంలో ఆదాం గారు రౌడీని రోడ్ల మీద కొట్టేవారు అన్నది ఒక వార్త. అంటే రోడ్ల మీద కొట్టడం వెనక ఉద్దేశం ఏంటి అని కూడా అడిగాం మిమ్మల్ని. ఎక్కడ రౌడీ ఉన్నాడో ఆడ ఏరియాలో తంతే వాడికి ఇంకా రెండోసారి తలెత్తడం అనేది జనాలకు తెలుస్తుంది. ఇంకా తప్పు చేస్తే ఇంకా పోలీసులు ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళకి ఒక మెసేజ్ పోవాలన్నా, అంతే తప్ప కానీ మాకు వాళ్ళ మీద ఇది లేదు, ఎటువంటి గొడవలు కూడా మాకు లేదు. దేనికి ఉండోడు కరెక్ట్గా ఉండాలా, పక్కోడికి అల్లరి పెట్టకూడదు. శాంతియుతంగా ఉంటే శాంతియుతంగా ఉంటారు. వీడు అల్లరి పెడితే వాళ్ళు అల్లరి పెడతారు. ఇక వాడికి ఏమైనా అల్లరి పెడితే వాడు ఊరుకుంటాడా? అందుకని చెప్పేసి అవన్నీ మొత్తం కౌన్సిలింగ్ చేసి చెప్పేవాళ్ళు. చేసి మీ దృష్టిలో కౌన్సిలింగ్ అంటే మాటలతోనా లాఠీతోనా? మాటలతో చెప్పేవాళ్ళు. ఓకే, తర్వాత కురుపాం వెళ్ళారు. నెక్స్ట్ నేను సీతంపేట. వీళ్ళందరూ చాలా పండగ చేసుకున్నారట కదా? మరి చేసుకుంటాం మొత్తం. మా ఒంటి మీద లాఠీ పడింది అని ట్రాన్స్ఫర్ ఇచ్చామని చెప్పేసి అన్నారు. కానీ సరే పార్ట్ డ్యూటీలో ఒకటి నడుస్తుంటాయి అని. సరే అక్కడ సీతంపేటలో ఏంటండి మీ మార్క్? సీతంపేటలోని అంటే ఆల్రెడీ నేను దోనిగా ఫోరెస్ట్ చేశాను. చేస్తూ మెయిన్ ఏంటంటే అక్కడ సవర్ భాష నేర్చాను నేను.
సవరాల భాష నేర్చాను. దేనికంటే వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు తెలియదు కదా, తెలియదు ఒక పద్ధతిలోని అంటే నక్సలైట్ మూమెంట్ ఉందా లేదా అని భాషలో మాట్లాడతా. ఆ భాష అనేది మనకు తెలియాలని చెప్పేసి నేను భాష నేర్చాను, సవర భాష నేర్చాను. నేర్చిన తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చేసేవారు అంటే వాళ్ళ భాషలు అంటుండే వాళ్ళు, అమ్మ ఈడు ఎలా నేర్చాడు ఈడు అనేసి అనుకుంటే వాళ్ళు అనుకుంటూ నేను విన్నట్టు ఉండేవాడిని. అంత లైజెన్స్ చేశాను మెయింటైన్. ఇప్పుడు మీరు ధోనిపేరు అడిగితే మీ ఎస్ఐ పేరు అడగండి, నా పేరు చెప్తారు అక్కడ. ఇప్పుడు మీ ఎస్ఐ గారు ఎవరు అంటే ఆదామని అంటారు తప్ప కానీ వాళ్ళకేం తెలియదు. ఇప్పుడు వదిలేసి 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అవుతుంది. మీరు ఏదో ఊరికి వెళ్ళి జవాన్ బాబు దాన్ని మార్చేసాం, ఎస్ఐ బాబు జవాన్ గౌడ్ చేసాం. దేనికంటే అంటే అప్పుడు మూమెంట్ ఉండేది, పోలీసులు ఉండేవాళ్ళు కాదు. ఏదో తర్వాత ఏంటంటే మూమెంట్ ఎక్కువ ఉండేవాళ్ళు, మాకు స్పెషల్ పార్టీ రావడం, మేము తిరగడం, డే అండ్ నైట్ తిరగడం, మొత్తం అక్కడ అంటే మనం అక్కడ చెడ్డగా ఉంటే మన మీద వాళ్ళు నక్సల్స్ మంది చేస్తారు. మనం మంచిగుండేలో పబ్లిక్తో మంచిగుండేలో అది వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎలాగున్నాడు మీ పోలీసులు ఎలాగున్నారంటే బాబు బాగున్నారు, మాకు మందులు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి అంటుండేవాళ్ళు. ఆ విషయం మనకు వచ్చేది ఇన్ఫర్మేషన్ వస్తే సర్లే అని చెప్పేసి. ఓకే, సీతపేట ఎంతకాలం చేస్తారు? 1 year చేశాను, ఎలక్షన్ చేశాను. ఆ తర్వాత ఇన్సిడెంట్ జరగలేదు ఎలక్షన్ టైంలో? లేదు. దేనికంటే అందరూ తెలిసి పరిచయం, నాకు అందరు పరిచయం అయిపోయారు. ఇంకా సాధారణంగా సీతంపేట ఎలక్షన్ అంటే బాక్స్ ఎత్తుకెళ్ళిపోవడాలు అవుతాయి కానీ లేదు, అది మాత్రం దేనికంటే ఆ పబ్లికే కాపలా. మన బందోబస్తు మనుషులు బందోబస్తు ఉదయం వెళ్ళి రాత్రి బందోబస్తు ఉండేది కాదు. ఆ పబ్లిక్ కాపలా, బాబు మీరు చూసుకోండి, మేము చూసుకోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళ కాపలా కాస్తారు. ఉదయం బాక్సులు తెచ్చుకో. ఓకే, బాగా నక్సలైట్ మూమెంట్ అప్పుడు పోలీసులు ఉంటే 2-3 ఉంటారు అక్కడ, బూత్ దొంగలు ఉంటారు, 2 ఉంటారు. ఉండేటప్పుడు రేపొద్దున ఏం జరిగిన కాంప్లికేషన్ కదా, అందుకని చెప్పేసి ఆ పబ్లిక్ అక్కడ ప్రెసిడెంటు తర్వాత వాళ్ళందరూ చేసి వాళ్ళనే కాపలా కాసి ఉదయం ఎలక్షన్కి టైంకి వీళ్ళు మనలో వెళ్ళిపోయేవారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు స్పెషల్ పార్టీలు తిరిగేవి తిరిగి అయినా సరే ఒక 4-5 పార్టీలు తిరిగేవి, మా స్పెషల్ పార్టీలు కూడా. కోమింగ్ ఎలక్షన్ 3 రోజులు తిరిగి. సార్ సీతంపేట తర్వాత ఎక్కడికి వచ్చారు? సిటీకి వెళ్ళాను. సిటీలో 1 year చేశాను. సిటీలో 4th round చేశాను, క్రైమ్ చేశాను. చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ శ్రీకాకుళం వచ్చేసాను. సార్ మీరు రూరల్, విలేజ్, అర్బన్కి వచ్చారు కదా, అర్బన్లోకి దానికి తేడా ఉందా? తేడా ఉంది. పబ్లిక్ ఏమో సీతంపేట, శ్రీకాకుళం లాంటి ఏరియాలో పబ్లిక్కి ఎస్ఐ అంటే హీరో. అర్బన్లోకి వచ్చేసరికి అర్బన్లో హీరో కానీ అక్కడ అంటే మనం చేసే దీన్ని బట్టి ఉంటుంది. అక్కడ పోలీసు ఉంది ఎక్కడైనా ఒకటే, కానీ మనం చేసే దీన్ని బట్టి పబ్లిక్ వాచ్ చేస్తుంటారు. ఓకే, సరే. అక్కడ తర్వాత అండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత పొందూరు 2 years చేశాను ఎస్ఐగా. పొందూరులో ఏమైనా ఉంటుందా? పొందూరులో అది మన జిల్లాలో చాలా కాంప్లికేటెడ్ పోలీస్ స్టేషన్. అది అవునా? జిల్లాలో చాలా కాంప్లికేటెడ్ పోలీస్ స్టేషన్ అది. ఎవరు కూడాను సర్వసాధారణంగా వెళ్ళరు. నన్ను వేస్తే నేను కూడాను మొరాయించాను, కానీ నువ్వు వెళ్ళాలని అంటే మనీష్ కుమార్ సిన్హా గారు, ఎస్పీ గారు, అప్పుడు నువ్వు వెళ్ళాలంటే ఇదే నన్ను వేసారు సార్ ప్రమోషన్ ముందు అని అంటే, లేదు నువ్వు వెళ్ళు అనేసి అంటే అప్పుడు 2 years అక్కడ. ఏంటంటే కాంప్లికేటెడ్ అక్కడ? కంప్లైంట్ కాంప్లికేటెడ్ ఉంటాడా, అక్యూజ్డ్ కాంప్లికేటెడ్ ఉంటాడా? అక్కడ కంప్లైంట్ అక్యూజ్డ్ 2 కూడా కాంప్లికేషనే. వీడియో రిపోర్టు, తప్పు రిపోర్టు ఇస్తుంటారు. దాన్ని మనం చాలా దీనిగా మైన్యూట్గా చేయాలి. ప్రతిదీ కూడాను కేసు అండ్ కౌంటర్ వస్తుంది. కేసు అండ్ కౌంటర్ వస్తుంది. అక్కడ పబ్లిక్ పక్కోడు ఇన్వెస్టిగేట్ చేస్తే వాడు ఇన్వెస్టిగేట్ అవుతాడు, అదర్వైజ్ వాడు కామ్గా ఉంటాడు. అక్కడ 2 years చేశాను నేను. కానీ పొందూరు కద్దరు అది మంచి పేరు ఉంది కదా, ఈ పేరు కూడా ఉంది దానికి. అంటే పొందూరు టౌన్ అండి, పక్కనే విలేజెస్? పొందూరు మొత్తం మండలం మొత్తం కాంప్లికేటెడ్. అక్కడ 2 years చేశాను. మీకు ఎదురవ్వలేదా కాంప్లికేటెడ్ కేసు? పొందూరులో నేను వెళ్ళకముందు పోలీస్కి పబ్లిక్ రిలేషన్ ఉండేది కాదు. పొందూరులో పోలీస్కి పబ్లిక్ రిలేషన్ ఉండేది కాదు. నేను వెళ్ళిన తర్వాత అంటే యాక్చువల్గా నాకు ఆ పోస్టు అంటే అందరూ నాకేం తెలియదు అది, ఈ అందరూ వెళ్ళట్లేదు అని చెప్పేసి అప్పటికి నాకన్నా ముందు 2 SIలు వేశారు. ఆ 2 SIలు వెళ్ళే నన్ను వేశారు. మరి 2 వెళ్ళలేదు, నాకు తెలియదు కాదు, నన్ను ఎందుకు వేశారు నేను అడిగితే నేను కూడా ఆలోచించాను.
అదే సార్ నన్ను వేసారు, మరి వాళ్ళకు ఏం చేయలేదు, నాకు వేసారు అంటే లేదు నువ్వు వెళ్ళు అని అన్నారు. అంటే నాకు నచ్చని పోస్టింగు, నేను ఒకటే డిసైడ్ అయ్యాను, అయితే ట్రాన్స్ఫర్ లేకపోతే పబ్లిక్ కంట్రోల్ అని చెప్పేసి దీని మీద వెళ్ళాను నేను. అంతే, దాని మీద ఏమో పబ్లిక్ ఏమో ఇంకా కంట్రోల్ అయిపోయారు, పబ్లిక్ని కంట్రోల్ చేసి. దేనికంటే వాళ్ళకి ఏం చేయాలో వెంటనే అనమాట, రెస్పాన్స్ వెంటనే ఉండేది అనమాట. విత్ ఇన్ ఆ ఊరికిను పోలీస్ స్టేషన్కి ఎంత వెళ్ళడం ఎంత లేటో అదే టైం అంత దీనిగా చేసాం. తర్వాత పబ్లిక్ అంతాను నన్ను చాలా అక్కడ పబ్లిక్ యాక్చువల్గా పోలీసులు పట్టించుకోరు. నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు ఏడ్చారు వాళ్ళు పబ్లిక్. పొందూరు తర్వాత అండి కాశీబుగ్గ వెళ్ళాను. కాశీబుగ్గ వెళ్ళి కాశీబుగ్గలు 1 year చేశాను అక్కడ అక్కడ కూడా కాంప్లికేటెడ్ ఉంటాయి. అది కాంప్లికేటెడ్, ఎక్కువ రౌడీజం ఎక్కువ అక్కడ. నేను వెళ్ళిన తర్వాత 3 monthsలో మొత్తం రౌడీజం అంతా కంట్రోల్ చేశాను. ఓకే. తర్వాత 9 నెలలు హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నాకు సంబంధం లేని దాంట్లోనేమో దీనివల్ల నేను అక్కడ సిక్ అయిపోయి వచ్చేసాను. ఏం జరిగింది? పర్సనల్ అండి, అది నాకు సంబంధం లేదు. మరి నేను చేయించుకోవాలంటే నా కంట్రోల్ సెలవు ఎవరని చెప్పేసి నేనేమో సిక్ అయిపోయి నా పనులు చేసుకున్నాను. ఓకే. కాశీబుగ్గ తర్వాత నాకు ఇక్కడ పీటీసీకి వచ్చాను. పీటీసీకి వస్తూ నాకు ప్రమోషన్ వచ్చింది. ఓకే. అక్కడ 3 months చేశాను, ప్రమోషన్ వచ్చి మళ్ళీ కొత్తూరు వేశారు నన్ను. కొత్తూరు 1 year చేశాను. 1 year చేసిన తర్వాత మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోయాను. ఓకే. ఎక్కడ విశాఖపట్నంలో? పెందుర్తి 3.5 years చేశాను. అంటే క్రైమ్ క్రైమ్ 3.5 years చేశాను. అక్కడ మంచి కేసులు. చెప్పండి, బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. అంటే ఇక్కడ ఎలాంటి క్లూ లేని కేసులో మీ స్కిల్స్ యూజ్ చేసి చాలా ఉన్నాయని నాకైతే గుర్తులేవు. కానీ నాకు ఒకటి ఏంటంటే స్నాచింగ్ జరిగేది ఉదయం 3 సాయంత్రం 3, ఉదయం 3 సాయంత్రం 3, ఉదయం 3 సాయంత్రం 3 జరిగేది, 6 రోజులు జరిగింది. అయితే పోలీసులు విపరీతంగా పికెటింగ్ ఉండేది, అయినా పక్కనే జరిగేది. ఇప్పుడు మా క్రైమ్ మీటింగ్ నడుస్తుంది కదా, నడిచినప్పుడు మరి కామన్గా తిడతారు మరి మా ఆఫీసర్లు. నేనేమన్నా సార్ కమిషనర్ శివధరెడ్డి గారా? శివధరెడ్డి. అయితే అడుగుతారు కదా, అడిగినప్పుడు సార్ వాడిని నేనే పట్టుకుంటాను సార్ అన్నాను. నేనే పట్టుకున్నాను. ఎలా దొరికాడు? అదే చిన్న దీని మీద దొరికాడు. దొరికి పట్టుకున్న తర్వాత అక్కడ ఫెయిర్ జరగలేదు. ఇప్పుడు ముద్దాయి పట్టుకున్న తర్వాత అందరూ సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకపోతే పద్ధతి బాగుంది. నా దగ్గర పనిచేసిన వాడే నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టాడు. అది నేను ఆఫీసర్ దృష్టిలో తెస్తే ఆఫీసర్లు ఏమో పట్టించుకోవాలి కాదు, మరి నాకెందుకు వాళ్ళకి లేదని చెప్పేసి నేనేమో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చాను. సార్, పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక మర్డర్ అయితే పోలీస్ స్టేషన్ ఎదురుగా కొండ మీద డెడ్ బాడీ పెట్టి దాచుకున్నాడు కదా? దాచుకున్నాడు. అది పట్టుకున్నాం. ఏం జరిగిందండి ఆ రోజు? వాళ్ళ పర్సనల్ దీని మీద ఏమో గొడవ జరిగింది. వాడికి ఏం చేయలేదు, తోచక అక్కడ తీసుకెళ్ళి పెట్టేశారు. తర్వాత మళ్ళీ ట్రేస్ అయిపోయి ఎంక్వైరీ చేస్తే ట్రేస్ అయిపోయి. అలాగే ఒక పిల్లల్ని తీసుకెళ్ళి కిడ్నాప్, అంటే చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి కిడ్నాప్ పెట్టి కొండ మీద పెట్టేశారు. పెట్టిస్తే వాడు మాట్లాడుతున్నాడు. మనకు వచ్చిన సౌండ్ వాడికి సౌండ్ వస్తుంది. లారీ సౌండ్ మనకు వస్తే వాడికి సౌండ్ వస్తుంది. అంటే ఈ దగ్గర ఎక్కడ ఉన్నట్టుండే కదా. అప్పుడు ఏం చేసామంటే మొత్తం 3 పార్టీలు లీవడిపోయి కొండ మీదకి వెళ్తే దొరికిపోయాడు. అంటే ఫోన్లో వచ్చిన సౌండ్ మనతో మాట్లాడుతున్నాడు వాడు. వాళ్ళు మాట్లాడడం వింటాం కదా, మనం మాట్లాడడం వింటాడు కదా. మనకి ఏదైతే సౌండ్ వస్తుందో వాడికి అదే సౌండ్ వస్తుంది. అంటే దగ్గరలో ఉన్నాడని, దగ్గరలో ఉన్నట్టు అప్పుడు ఎస్టిమేషన్ వేసి అప్పుడు వాడికి రాలేదు ఆలోచన. వాడికి రాలే నాకు వచ్చిన సౌండ్ ఇక్కడ వస్తుందన్న విషయం వాడికి రాలే. వాడికి వచ్చాడు, వాడు ఎస్కేప్ అయ్యాడు. అయితే మరి ఉంటాడు అక్కడ. ఓకే. తర్వాత పెందుర్తి నుంచి మళ్ళా సిఐడికి వెళ్ళాను. అక్కడ 2 years చేశాను. అప్పుడు ట్రైన్ కలిసారు కదా. అవును, రత్నాచల్ ఎక్స్ప్రెస్ కలిస్తే దాంట్లోని మొత్తం టీములు, అంటే కొన్ని కేసులు నాకు, కొన్ని కేసులు అంతా చాలామందికి ఇచ్చారు. దాంట్లో ముద్దాయిని కూడా ఐడెంటిఫై చేసాం. కానీ తర్వాత కేసు కొట్టేశారు కదా, అది మనం గవర్నమెంట్ ఇష్యూ. రైట్. తర్వాత అంటే సిఐడి నుంచి మళ్ళీ ఆందోళన వచ్చాను. ఆందోళన అక్కడ ఎలక్షన్ చేశాను, మొన్న ఎలక్షన్, లాస్ట్ టైం ఎలక్షన్. అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ పాలకొండ వెళ్ళాను. సార్, ఆందోళనలో స్పీకర్ గారితో ఎప్పుడు ఎదురుపడ్డారా? లేదు, అప్పుడు వాళ్ళకి పవర్ లేదు కదా. పవర్ లేదు మనకి.
ఏదో చెప్పేవారు కానీ రూల్ ప్రకారం చేసేవాళ్ళం. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి కేసుల్లో? నా దగ్గర ఇన్వాల్వ్మెంట్ కేసులు నాకైతే దేనికంటే అప్పుడు పవర్ లేదు, అతను అడిగే ఛాన్స్ లేదు. అందుకని చెప్పేసి అతను పద్ధతిగా అడిగేవారు, పద్ధతిగా అయితే చేసేవాళ్ళు, లేకపోతే. అక్కడ నుంచి పాలకొండలో ఎక్కడ చేశారు? పాలకొండ అప్పుడు మీకు క్రైమ్ నేచర్ అంటే ఇక్కడ పాలకొండలోని ఎక్కువ ఈ మొగుడు పిల్లలు గొడవ. అవునా? 498లో ఎక్కువ. తర్వాత ల్యాండ్ గ్రాబ్ ఏమి ఉండదు అక్కడ. దేనికంటే వాళ్ళందరూ ల్యాండ్ అంతా సర్వేడ్ బై రెవెన్యూ పీపుల్ కాబట్టి ఎవరి ల్యాండ్ ఎంత అది అక్కడ ఉంది. అక్కడ గొడవ రాదు. ఏం వచ్చినా సరే వరి నాటినప్పుడు గొడవ, దేనికి నీరు గురించి గొడవ, కానీ అదర్వైజ్ ల్యాండ్ గురించి. పాలకొండలో మీకు గుర్తున్న కేసు ఉందండి? పాలకొండ మర్డర్ కేసు ఒకటి చేసామండి. వాడు ఏం చేశాడంటే చిన్న ఫిట్ ఆఫ్ యాంగర్ అనమాట. ఒకడు పాదు వేసుకుంటే ఎస్సీ వాడు డ్రంకర్ అయితే అదేం చేసి డబ్బులు కావాలి కదా అని చెప్పేసి ఈ పాదుతాలుగా దోసకాయలు తీసుకెళ్ళి ఆనపకాయలు తీసుకెళ్ళి అమ్మిస్తుండేవాడు. ఇది నా కాయలు సాయంత్రం వంద ఉదయం కనిపించింది. వాడు కనిపెట్టి అదేం చేశాడు, వాడు వాడిని పట్టుకుని అవునరా నా కాయలు దొరికింది, నా కాయలు దొరికిందా, నువ్వు ఎలాగ నువ్వు ఇచ్చేస్తావు అని చెప్పేసి అంటే వాళ్ళకిద్దరు గొడవ వస్తే ఇదేం చేసి కర్రతో కొట్టేశాడు. కాపు కమ్యూనిటీ కర్రతో కొట్టేస్తే వాడు అన్కాన్షియస్ వెళ్ళిపోయి పక్కన పడేసాడు నీటిలో. అంటే 174 కింద వాడు క్రియేట్ చేశాడు, కానీ ఇంజరీ ఉంది. అప్పుడు పోస్ట్ మార్టంలో ఇంజరీ అని తేలింది. అప్పుడు అదొకటి. అంటే ఫస్ట్ వాడు కంప్లైంట్ ఇవ్వడం మీరు చూడడం 174 బుక్ చేస్తుంటారు, సస్పీస్కి ఇచ్చారు. కానీ వాడు డౌట్ వచ్చింది, అక్కడ స్ట్రగులింగ్ అన్నా ఉంది. అంత డైరెక్ట్ వేసాం. ఈ అడ్మిట్ అవ్వట్లే, 3 రోజులు బట్టి అడ్మిట్ కావట్లే. కొద్దిగా దూరంగా ఉన్నాడు. ఈ ఇద్దరు గొడవ జరగడం చూశాడు. వాడు బహిర్భూమికి వెళ్ళాడు. ఈ ఇద్దరు గొడవ జరిగింది. వాడు అప్పుడు దాన్ని పట్టుకొని ఛేదించాం. అదొక కేసు ఉన్నాయి. పాల్గొన్న తర్వాత మళ్ళీ సిసిఎస్కి వచ్చాను. శ్రీకాకుళం సిసిఎస్ చాలా కాలం చేస్తున్నట్లుగా సిసిఎస్ 2 years చేసాం. అక్కడ ఏం గుర్తున్నాడు? అక్కడ మంచి కేసులు చేసామండి. ఇచ్చాపురం కేసు ఒకటి. ఎంత ఉందండి రికవరీ? ఎక్కడ ఇచ్చాపురం అయితే 400 గ్రాములు అనుకుంటా. టోటల్ శ్రీకాకుళం సిసిఎస్లో చేస్తాం. బాగానే కేసులు బాగానే చేస్తాం. ఎక్కువ స్నాచింగ్లు ఉంటాయి, ఏముంటాయండి ఇక్కడ? స్నాచింగ్లు ప్రాపర్ టైప్ హెచ్బి బై డే, హెచ్బి నైట్ ఉంటుంది. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ డే హెచ్బి ఉంటాయి, నైట్ హెచ్బి ఉంటాయి? నైట్ హెచ్బి ఎక్కువ ఉంటుంది. ఎవరండి చేస్తుంది చుట్టుపక్కల వల్ల? కొత్త బ్యాచ్? ఇది వరకు నేరం చేసేవాళ్ళు ఒక సిస్టమ్ ఉండేది. వీడియో చేశాడు, ఇప్పుడు ఎవడు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎవడు చేస్తున్నాడు, ఎవడు ఏ క్షణం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఒక నేరం అదే చేసేవాడు, వేరే చేసేవాడు కాదు. హెచ్బి బై డే అంటే హెచ్బి డే చేసేవాడు, హెచ్బి నైట్ అంటే హెచ్బి నైట్, స్నాచింగ్ అంటే స్నాచింగ్ అప్పుడు అంత ఉండేది కాదు. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్లు, తర్వాత ఈ డిగ్రీ స్టూడెంట్లు వ్యసనాలకు అలవాటు పడిపోయి బెట్టింగ్లు అలవాటు పడిపోయి వీళ్ళు నేరాలు చేయడం ప్రారంభించారు. కానీ ఇదివరకు స్నాచింగ్లే ఉండేది కాదు. నా టైంలోనేమో ఇంచుమించు సంవత్సరం ఒక స్నాచింగ్ కూడా అయ్యేది కాదు. అది చేస్తే అదపాకలో లేకపోతే పులిటోలు చేసేవాళ్ళు తప్ప. కానీ వాళ్ళు ఏం చేసేవారు, పడుకున్న లేడీకి మెడలోనే పుస్తలతో కట్ చేసి పట్టుకెళ్ళిపోయారు. అది జరిగేది అంతే తప్ప. కానీ ఇప్పుడు విపరీతంగా స్నాచింగ్లు అయిపోతున్నారు. అందరూ ఎవరికి అడిగినా కుర్రలు దొరికిన బెట్టింగ్, డబ్బులు అప్పు తీర్చాలంటే దొంగతనం చేయవలసి వస్తుంది. మరి పోలీసులు పట్టుకుంటారు కదా, మరి ఏంటో పరిస్థితి, మరి ఏం చేయాలి, మరి డబ్బులు ఇప్పితే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈ దొంగతనం నీకు ఇది అవసరం వచ్చిందా, మరి తర్వాత ఇస్తానని చెప్పాలి తప్ప. కానీ దొంగతనం ఇప్పుడు నీ లైఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్లు లైఫ్ క్లియర్ పోద్ది కదా, అది చెప్పేవాళ్ళం. చెప్పినా మరి అంతే. మరి అంటే ఎక్కువ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో నేరాలు ఎక్కువ చేస్తుంది యూత్. దానికి మెయిన్ రీజన్ బెట్టింగ్. సార్ మరి బెట్టింగ్ కొని పట్టుకొని తొక్కితే అయిపోద్ది కదా. వీళ్ళు చెప్పరు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము అడుగుతాం, మరే నువ్వు ఇంత డబ్బులు అప్పు అయిపోయావు కదా, ఆడు చెప్పురా, మేము వాడిని తీసుకొచ్చి మేము కౌన్సిలింగ్ చేస్తాము అని అంటే పబ్లిక్లో ఎలా ఉంటుందంటే, నేను ఏజెన్సీ చేశాను. ఏజెన్సీ చేస్తే ఊరు ఎంత ఊరు ఉంటుందో అంత పెద్ద ఊరైతే ఇద్దరిని పెడతాడు, చిన్న ఊరైతే ఒకరిని పెడతాడు. వాళ్ళకి ఇన్ఫర్మేట్. వాడు ఎవరిని పెడతాడు, ఊర్లో ఉన్న గలేజీ గారిని పెడతారు. అంటే రౌడీ వాడిని అల్లచిల్లర చేసే పడిపాట్లని పెడతారు. వాడికి ఏం చేస్తారంటే ఎక్కడికో తీసుకెళ్ళి ఒక బిర్యానీ ఇప్పించడం, లేకపోతే 100 రూపాయలు ఖర్చు చేయడం, లేకపోతే ఏది ఇస్తుంటారు. అలాగే వాడు దగ్గర అవుతాడు. వాడు తాల ప్రాసెస్ ఏంటి, పోలీసులు ఎవరు వచ్చారు, ఎవరితో మాట్లాడారు, వాడు గలేజీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాస్ చేస్తారు. ఓకే, పాస్ చేస్తే వాడు ఏం చేస్తాడు, వాళ్ళు వస్తారు, దిగుతారు. దిగినప్పుడు
పలానా ఎక్స్ పిలిచి మొన్న పోలీసులు వచ్చారు కదా, ఏం మాట్లాడారు నీతోటి, ఆ పక్కెళ్ళి మాట్లాడావు కదా అని చెప్పేసి అంటారు. పోలీసులు రావడం కరెక్ట్, వీడితో మాట్లాడడం కరెక్ట్. ఈ విషయం ఎలా తెలిసింది? వీడు తెలియదు కదా, వీడు చెప్పిన విషయం తెలియదు. వాడు అడిగాడు, అమ్మ నిజమేనా, ఇది తెలిసిపోతుంది, పోలీసులు ఒకటే అని చెప్పేసి అనుకుంటారు ఫస్ట్. పోలీసులు వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు, పోలీసులు మా దగ్గరకు వస్తున్నారు, పోలీసులు మాట్లాడుతున్నారు, పోలీసులు సమాచారం ఇస్తున్నారు, వాళ్ళు అక్కడ పబ్లిక్ తోలుగా ఇదనమాట. అప్పుడు ఇలాంటిది మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఓకే, అబ్జర్వ్ చేసి వాళ్ళని పట్టుకుంటాను ఏజెన్సీలో, పట్టుకొని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేవాళ్ళం. తన్నులో వార్నింగ్ ఇచ్చేవాళ్ళం, అక్కడ తన్నకపోతే కాదు, వార్నింగ్ ఇచ్చేవాళ్ళం. దాని మీద అక్కడ సద్దుమణిగిపోయింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోయింది ఎప్పుడు ఇంకా మా అంటే దోనుబాయి ఏరియాలో మూవ్మెంట్ తగ్గింది. కారణం ఏంటి? ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని మనం బ్లాక్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంకా మనం వెళ్తే ఇంకా చెప్పేస్తారు, వీళ్ళు మన మూవ్మెంట్ ఉంటే చెప్పేస్తారు అని చెప్పేసి వాళ్ళేమో తగ్గేవారు. అదొక అదే ఎంఓ ఇక్కడ చేయొచ్చు కదా, అదే ఏమో ఇక్కడ చేస్తారు కానీ బయటపడరు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బెట్టింగ్ ఆడతారు, బెట్టింగ్ ఆడితే పలానోడితో టచ్ ఉంటుంది కానీ వీళ్ళు చెప్పరు. వీళ్ళు దేనికంటే వాళ్ళు చెప్తే వీళ్ళకి తొంతరు చంపేస్తారు దీని మీద. ఆడినప్పుడు బెంగ ఉండదు, అప్పు అయినప్పుడు బెంగ ఉండదు. ఇది వచ్చేసరికి అప్పుడు ప్రాణాల మీద వాళ్ళకి తీపి ఉంటుంది. ఓకే సార్, సిసిఎస్లో ఇంకా బాగా గుర్తుండి ఇంకేమున్నాయా? సిసిఎస్లో చేసామండి, ఇచ్చాపురం కేసు ఒకటి చేసామండి. ఏంటండి ఇచ్చాపురంలో కేసు ఏంటంటే ఎవరైతే ఓనరో చనిపోయాడు, చనిపోతే అక్కడ ఏదో ఊరు వెళ్ళారు వాళ్ళు, వెస్ట్ గోదావరి ఎక్కడో వెళ్ళారు, అంటే మా పెళ్ళికి వెళ్తే అక్కడ చనిపోయారు. అక్కడ పనిచేసిన ఒక వ్యక్తి, అంటే ఇతనితో పనిచేయలేదు, అక్కడ వేరే ఇటుకలు బట్టి ఇక్కడ చేస్తుండేవాడు. అతను పరిచయం. ఇతను చనిపోయిన విషయం తెలిసి వాడు ఏం చేశాడంటే వేరే వాళ్ళు బెత్తించి దొంగతనం చేయించాడు. అదే 400 గ్రాముల బంగారం, అంటే ఎక్కువ బంగారమే, 400 గ్రాములు రికవర్ అయింది. మరి వాళ్ళు అంతగా మరి కన్ఫ్యూజ్ చేయలేదు. అదొకటి మంచి. అంటే దానికి మీకు లీడ్ ఎక్కడ దొరికింది? ఆ ఏరియాలో సీసీ కెమెరాలో కారు తిరిగింది. 2:30కి ఈ టైంలో కారు తిరగడం ఏంటని చెప్పేసి ఎక్కడైతే కెమెరాలు ఉంటాయో దాని ప్రకారం సిసిఎస్ తర్వాత ఇక్కడ జేఆర్పురంలో మీకు రాగానే మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే, అంటే ఎక్కువ హైవే రోడ్ యాక్సిడెంట్లు మేము ఉన్నాయి ఇక్కడ. కౌన్సిలింగ్ చేస్తుంటాం పబ్లిక్ని, వినడం తప్పగానే వాళ్ళు ఆచరించడం. అన్యాయంగా రోడ్ క్రాస్ చేస్తుంటారు, చెప్తుంటాం, బాబు ఫాస్ట్ వెహికల్ వస్తుంటాయి, కార్లు వస్తుంటాయి, లారీతో ప్రాబ్లం ఉండదు, స్లోగా వస్తుంది కారు, దాని వెనకాల వచ్చే కారు చాలా ఫాస్ట్గా వస్తాడు, 120-150 కిలోమీటర్ స్పీడ్ వస్తాడు, దానికి మనం తట్టుకోలేము అని చెప్తుంటాం. కానీ వాళ్ళు వింటుంటారు మరి ఇక్కడ పబ్లిక్ కొద్దిగా ఇన్నోసెంట్ అండి, అంత అవేర్నెస్ లేదు. సార్ ఎక్కువగా ఇక్కడ 337 ఉంటాయా, 304 ఉంటాయి? మ్యాక్సిమం 304లు, 337లు, 338లు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గింది. మరి ఈ కౌన్సిలింగ్ చేయడం, తర్వాత ఈ మీటింగ్లు పెట్టడం, అదొకటే కాకుండా మీ లిమిట్స్లో హైవే మీద రాంగ్ రూట్లో రావడం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్లు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. వాళ్ళు నేను అవగాహన తీసుకొస్తున్నారు. తెస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ మేము రోజు ఇదేది కేసులు పెడుతున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతున్నాం. హెల్మెట్ వాళ్ళకి చెప్పి మరి ఫస్ట్ ఫైన్ అయ్యాం, మళ్ళీ ఈసారి నువ్వు దొరికి ఫైన్ వేస్తామని చెప్పేసి చెప్తుంటాం. కానీ వాళ్ళు పట్టించుకోరాలి పబ్లిక్. కానీ రాంగ్ రూట్లో వస్తుంటారండి, వాళ్ళకి అవగాహన కల్పించాలి. వాళ్ళకి కూడా చెప్తాను, బాబు రాంగ్ రూట్ రాకూడదు, దీంట్లో మీ వస్తే మీకు కేసు ఉండదు, రాంగ్ రూట్లో వస్తే కేసు జరిపించినా సరే వాళ్ళు జడ్డం ఉండదు. దేనికంటే వాళ్ళకి కకృతి అనమాట, యూటర్న్ తీసుకోవడం. అంటే మనిషి అనేవాడు కకృతి కామన్, దేంట్లో ఏదో దాంట్లో కకృతి ఉంటుంది, దాంట్లో ఇది ఒకటి కకృతి అనమాట. ఆయిల్ అయిపోద్దని, ప్రాణం పొద్దని లేదు, ఆయిల్ అయిపోద్దని వాడికి ఇదనమాట. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది మెయిన్ ఇన్ క్రైమ్? ఇక్కడ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రైమ్ అండి. ఇక్కడ ఏమని లేదు, ఏం జరుగుతుందో తెలియదు. ఇదంతా అంటే ఫిషర్మెన్ కమ్యూనిటీ, తర్వాత రెడ్డిగా క్యాస్ట్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఫిట్ ఆఫ్ యాంగర్ అనమాట. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం దానికి మనం వాచ్ చేసుకుని ఉండడం. అంతేనా సార్? మీరు ఫస్ట్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ 95లో ఒక రకం క్రైమ్ ఉండేది, మీరు చెప్పారు కదా, ఎవడు చేశాడో చెప్పొచ్చు అని. తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, ఇప్పుడు సైబర్ క్రైమ్ రిపోర్ట్ అవుతున్నాయా, లేదా సైబర్ క్రైమ్లో ఎవరైనా పడకుండా ఉండాలంటే ఈ ప్రాంత సర్కిల్లో ఉన్న ప్రజలందరికీ ఏం చెప్తారు? మేము అది యాక్చువల్గా అది స్పెషల్గా చెప్తున్నాం. సైబర్ క్రైమ్ ఇప్పుడు ఇక్కడ అంటే
లేమెన్స్ తక్కువ, అంటే ఎడ్యుకేటెడ్ తక్కువ, లేమెన్స్ ఎక్కువ. వీళ్ళకి ప్రతి వాళ్ళకి ఏటీఎం కార్డులు ఉన్నాయి. ఆ ఏటీఎం కార్డులు తీయడం రాదు, డబ్బులు తీయడం రాదు. దాన్ని ఒకడు కనిపెడతాడు. కనిపెట్టి ఏం చేస్తాడు, ఒక ఆడిచ్చిన ఏటీఎం కార్డు డబ్బులు తీసేసి వీడికి లెక్క పెట్టమంటాడు. ఈ మళ్ళా అదే ఏటీఎం కార్డు ఏమో వీడేం చేస్తాడంటే తీసేసి వీడి దగ్గర ఏటీఎం కార్డు మారుస్తే అక్కడికి వెళ్తే కానీ తెలియదు. అలాగా తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ చూడడం అలవాటు. ఏదో లింక్ వచ్చిందనో దాన్ని క్లిక్ చేస్తున్నారు. అలా చేయొద్దనంటే వింటారా? మనం చెప్తుంటాం బాబు ఇలా చేయొద్దంటే వింటారు, మళ్ళీ వాళ్ళ పని అలా చేస్తారు. ఈ జాబ్ ఫ్రాడ్ అని, మీకు లోన్ కావాలని. ఒకడికి అంటే చూడండి పబ్లిక్ తోలుగా నోషన్ ఎలాగుందో, ఒకటి 10 lakhs అప్పు కావాలి, ఒకటికి 10 lakhs అప్పు కావాలి. వాడు ఏం చేశాడు, ఒక యాప్కి వెళ్ళి వాడు క్లిక్ చేస్తే వాడు ఓపెన్ అయ్యి నీకు వాడితో మాట్లాడి అన్నీ చేస్తే 9,75,000 రూపాయలు కట్టాడండి. 10 లక్షల కోసం, 10 లక్షల కోసం. మరి అతనికి ఏమన్నాను చెప్పండి. కాస్త 10 లక్షలు ఆ డబ్బులు లేవని అప్పుకొస్తున్నాడు. 9 లక్షలు ఎక్కడ దొరికాయి? వాడు ఇక్కడెక్కడ అప్పు చేసి కట్టించండి. 10 లక్షలు వాడు చెప్తుంటే ఇది కడుతున్నాడు. 10 లక్షలు వస్తుంది ఈ రోజు ఎంత కట్టాలా అని అంటే కట్టించాడు. వాడు 9,75,000 రూపాయలు కట్టించాడు. ఈ 9,75,000 రూపాయలు 25,000 గురించే కదా లోను. ఆ 25,000 కట్టలేపాడా? మరి అది కట్టితే బాగుంది. అదే అన్నా అది తగిన కట్టివలసింది కదా, 10 లక్షలు క్లియర్ అయిపోను అని చెప్పేసాను. అలాగుంటే పబ్లిక్ ఏం చెప్తాను చెప్పండి. మన మీటింగ్లు పెడుతుంటాం, వాళ్ళకి అవేర్నెస్ చేస్తాం, కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. బాగా అవగాహన తీసుకురావాలి. ఎంత ఒక్కొక్క దగ్గర ఎంత అవగాహన ఇస్తామంటే ఎంతసేపు వింటారు. మరి వాళ్ళ మనసులో పోలీసుడు చెప్తే వినపద బాగుంది వింటున్నారేమో తెలియదు, కానీ విన్నమాట వింటారు. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు బాబు ఇలా పోయిందని రావు. అవునే మొన్న కదా చెప్పావు నీకు, ఎందుకయ్యా మరి ఇలా చేసావు అని చెప్పేసి చెప్తాం. తర్వాత ఏటీఎం కార్డు ఇచ్చిన లింక్, ఏటీఎం కార్డు ఇస్తే ఎవరో మీ ఊర్లో తెలిసిన వాళ్ళకి ఇవ్వండి తప్ప కానీ వేరే వారికి ఇవ్వండి అని చెప్తుంటాం. వాడు అలా చేయరాదు. పక్కన ఎవడుంటే వాడికి ఏటీఎం కార్డు ఇచ్చేసి డబ్బులు తీసి అంటారు. వాడు పిన్ కోడ్ తెలుసు కదా, ఈ డబ్బులు తీస్తాడు, వాడికి ఇచ్చేస్తాడు. ఈలో పిన్ కోడ్ మళ్ళీ తోసేసి మళ్ళీ వీటి కూడా ఈ డబ్బులు విత్డ్రా చేస్తారు. ఆ విషయం వీడికి తెలియదు. కొంతమంది అలా ఏం చేస్తారు, మరి కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఏటీఎం కార్డు మళ్ళీ వీళ్ళకి ఇచ్చేస్తే ఆల్రెడీ డబ్బులు తీస్తాడు కాబట్టి అది తెలియదు. అలాగనమాట. ఏంటంటే అవేర్నెస్ లేని ఏటీఎం కార్డులు ఉన్నాయి, దానివల్ల అదొక ప్రాబ్లం. తర్వాత లింకులు క్లిక్ చేసి దాంట్లో మోసపోతుంటారు. ఒక ఎంప్లాయ్ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు, వాడికి స్టేట్స్లో జాబ్ కావాలని చెప్పేసి అతను 8 లక్షలు కట్టేశాడు అతనికి. తర్వాత తెలిసిందంట. ఏం తెలిసింది, ఇది ఫ్రాడ్ అనేసి. ఎదురుగా వచ్చాడు. సరే ఇందాక 25,000 కోసం బ్యాలెన్స్ ఉంచుకున్నాడు కదా, 10 లక్షల లోన్ కోసం. ఆ కేసుని మీరు బుక్ చేస్తే మరి ఇన్వెస్టిగేషన్ చేశారు? చేసామండి. దొరికాడా? అంతవరకు వెళ్ళాం, ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయింది. యూపీ ఆయన అడ్రస్గా ట్రేస్ అయింది. నేను పాలకొండలో ఉండేటప్పుడు ఆ కేసు మొత్తానికి. ఇప్పుడు ఈ సమస్యకి అవగాహన లేని వ్యక్తులు ఏటీఎం కార్డులు వాడడం వల్ల నష్టం ఒకటి వస్తుంది, స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల ఈ లింకులు క్లిక్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడకుండా మామూలుగా బేసిక్ మొబైల్ ఇస్తే బెస్ట్ ఏమో కదా వాడితే. కానీ వాళ్ళు మాకు మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళకి అదే పని. మేమేం చెప్తుంటాం, వాళ్ళు కూడా అమ్మ ఈరోజు దీని గురించి చెప్పండి, దీని గురించి చెప్పండి, దీని గురించి చెప్పండి చెప్తుంటాం. వాళ్ళు అవేర్నెస్ చేస్తుంటారు. ఇంకా మాకు ఒక్కొక్కసారి రమ్మంటే మేము కూడా వెళ్తాం, మేము కూడాను వాళ్ళకి చెప్తాం, అన్ని ఆస్పెక్ట్ చెప్తాం. దొంగతనాలు జరగకుండా ఏం చేయాలా, ఏటీఎం కార్డులు ఫ్రాడ్ జరగకుండా ఏం చేయాలా, ఈ ఫోన్లు వాడినప్పుడు మీరు ఎవరికి కూడా మాట్లాడొద్దు, ఏదో అంటారు అది బ్యాంక్ ఆఫీసర్ గట్ట అంటారు, మీ ఆధార్ కార్డు చేయాలంటారు, అది మొత్తం చెప్తాం. కానీ వాళ్ళు ఏంటంటే ఇల్లిటరేట్స్, వాళ్ళు ఏంటంటే అంత అవగాహన ఉండదు. వాళ్ళకి ఎంత చెప్పినా సరే అవగాహన లేనిది మనం ఏం చెప్పినా సరే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంతకాలం ఉందా మాకేం జరగలేదు, ఇప్పుడేం జరుగుతుందా, అది డేరింగ్. ఇక్కడ వరకు వెళ్తాం మాకేమవుతుంది, మేము ఎప్పటి నుంచి ఉన్నాం మాకేమవుతుంది. ఇప్పుడు మీరు ఈ కోస్టల్ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో మనం కానీ తిరిగితే మనకి చాలా భయం ఏర్పడుతుంది. వాళ్ళు సింపుల్గా తిరుగుతారు, కార్ని జగదాంబ సెంటర్లు తిరిగినట్టు తిరుగుతారు. అంటే వాళ్ళ తలకి ఇది అనమాట, వాళ్ళ తలగా ధైర్యం, వాళ్ళ తలకి ఇది ఉంటుంది. అంటే ఆ ఏరియా అనేసి ఒక ఇది అంటే ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అందుకనమాట ఇలాగా అవేర్నెస్ చెప్తుంటాం. రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీరు ఎలా నడాలా, రోడ్డు క్రాస్ చేసి ఎలా క్రాస్ చేయాలా అన్నీ చెప్తాం. అయినా వాళ్ళ సార్ మీరు చాలామంది ఎస్పీ దగ్గర చేస్తారు కదా, మీకు బాగా నచ్చిన ఆఫీసర్ ఎవరండి?
మాకు అందరూ ఆటోమేటిక్గా మన ఎవరు కూడా నాకైతే అందరూ కూడాను సపోర్ట్ చేసి. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి మీ సర్కిల్లో ఉన్న ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మా ప్రజలకు ఏం చెప్తామంటే ఎక్కడికైతే ఏదైనా మొత్తం ఎక్కడైనా సరే ఒక ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ ఉన్న పెద్దలకి ఇలా జరిగిందని చెప్పుకోవాలా, లేదు ఆ పెద్దల వాళ్ళు కాకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్కి చెప్పాలా. అంతే తప్ప కానీ వాడేదో మనసులో పెట్టుకుని వాళ్ళు ఏదో గొడవలు పడుతుంటారు. దానివల్ల నష్టపోయేది చనిపోతే వాడు నష్టపోతాడు, వీడి జైలుకి వీళ్ళు నష్టపోతారు. మధ్యలో ఫ్యామిలీస్ అంధకారంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫ్యామిలీకి ఎవరైనా ఉంటే మగదక్షత ఉంటే హ్యాపీగా ఉంటారు, మగదక్ష లేకపోతే వాళ్ళ తాలూగా లైఫ్ అనేది శూన్యంలోకి వెళ్ళిపోయినట్టే. దేనికంటే దేనికి కూడాను సహకరించదు, ఎటు వెళ్ళినా చేయి సహకరించదు. అందుకనమాట మేము చెప్తుంటాం, బాబు ఆ పద్ధతి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్లియర్గా చెప్తాం. మీరు ఏదంటే మాకు చేయండి, మాకు ఫోన్ చేయండి, మాకు చెప్పండి. మా వల్ల కాకపోతే ఎస్సీ ఉంటాడు, ఎస్సీ వల్ల కాకపోతే సీఏ ఉంటాడు, సీఏ లేకపోతే డిఎస్పీ గారు ఉంటారు, డిఎస్పీ గారు ఎస్పీ గారు ఉంటారు. తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే స్పందన ఉంది, స్పందనకి ప్రతి సోమవారం వెళ్ళండి. ఈ లోకల్ లెవెల్లో కాకపోతే అక్కడికి వెళ్ళి చెప్పడం, అక్కడికి నుంచి ఏం చేయాలి చెప్తుంటాం. కానీ ఏంటంటే ఫిట్ ఆఫ్ యాంగర్ ఆ గొట్టు దగ్గర లేకపోతే మొక్క దగ్గర చిన్న గొడవలు అనమాట, పెద్ద ఇష్యూ కాదు, చిన్న ఇష్యూల మీద మంటర్ వాళ్ళకి వెళ్ళిపోతారు. దేనికంటే పౌరుషం అనమాట, ఇగో ఈడి మాట నేనేంటి, ఈడంతా నా దగ్గర ఈడంతా అని చెప్పేసి ఒక దానివల్ల గొడవలు అవుతున్నాయి. కానీ అదర్వైజ్ ఇక్కడంతా ల్యాండ్ గురించి కానీ తర్వాత ఇప్పుడు సరే ఎంఆర్ఓ వస్తారు, ఆ బౌండరీ ఫిక్స్ చేస్తారు. వాడికి ఫస్ట్ చిన్న కర్వలో ఇతరుల ల్యాండ్ ఉంటుంది, ఫిక్స్ చేసేసరికి ఆ కర్వ దీంట్లో కలిసిపోతాం, దాని మీద గొడవ. చిన్న రీజన్ అనమాట, పెద్ద రీజన్ చిన్న రీజన్ల మీద ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినట్టు ఉంటుంది. అది ఏంటంటే జస్ట్ ఒక 5 నిమిషాలు ఆగి పెద్ద మనుషులు మాట్లాడి, లేదా కాకపోతే ఆ పెద్ద మనుషులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుంటే అది చాలా సింపుల్. తర్వాత చట్టాన్ని తీసుకుంటాం. తర్వాత ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ గొడవలు కూడాను మర్డర్ వరకు వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు 2 మర్డర్లు కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్ వల్లే జరిగింది. అది ట్రేస్ చేసాం. అంటే ఏంటంటే అంత ఫిట్ ఆఫ్ యాంగర్, ప్రతిదీ కూడాను పౌరుషంకి వెళ్ళిపోయి నాకు ఈడేం చేస్తాడు ఆడే ఆ క్షణం కాడ తర్వాత జైలుకి వెళ్ళిపోతే అప్పుడు ఆలోచిస్తాడు, ఎవరు నేరమే చంపేసాడు, నేను జైలుకి వెళ్ళిపోయాను. సో అప్పుడు సుఖం లేదు కదా, అదనమాట. అవన్నీ కూడా చెప్తుంటాం, బాబు మీరు ఏదైనా మాకు చెప్పంటారా, ఏదైనా మాకు ఫోన్ చేయండి, మీరు ఏదైనా మాకు ఫోన్ చేయండి, ఎనీ టైం ఫోన్ చేయండి అని అంటాం. కానీ వాళ్ళు మరి వాళ్ళ పద్ధతి వాళ్ళదే, వాళ్ళు మరి ఇది ఎప్పుడు మారుతారనేది మనం వెయిట్ అండ్ సీ. మీ గ్రామాల్లో సమస్యలు వస్తే ముందు మీ దగ్గరలోని పెద్ద మనుషులతో ఆ సమస్య పరిష్కరించుకోండి. లేదు అక్కడ కూడా కాకపోతే పోలీస్ స్టేషన్ రండి, ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారానికి మేము 100% కృషి చేస్తామంటున్నారు ఆదం గారు. చిన్న సమస్య కోసం మీరు పెద్ద ఇష్యూలు చేసుకొని హత్యలు చేసి అవతల వ్యక్తి చంపడమే కాకుండా మీరు జైలుకి వెళ్తే మీ కుటుంబాలు ఆ పరిస్థితి గోచరంగా ఉంటుందంటూ ఆదం గారు చెప్తున్నారు. ఇది వారం ఆదం గారు ఫిక్స్లో ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.